తెలుగు రాష్ట్రాల్లో వాన విధ్వంసం కొనసాగుతోంది. ఏకధాటిగా కుండపోత కురవడంతో పలు ప్రాంతాలు నీట నానుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంతో మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పంజా విసురుతున్నాడు. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో రోడ్లపైకి నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాలకు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. దీంతో ప్రయాణాలు నరకాన్ని తలపిస్తున్నాయి. బంజారాహిల్స్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఆల్వాల్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత కురుస్తోంది. దీంతో అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వరద పంట పొలాల్లో నిలిచిపోయిందని, తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల నదులు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకడను సంతరించుకున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరగడంతో గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు విజయవాడలోనూ భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బుధవారం కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతో విజయవాడ వాసులు గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని భయపడిపోయారు. అయితే అలాంటి ప్రమాదమేదీ లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో మరో 3 రోజులు వర్షాలు కొనసాగనున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నేడు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు కృష్ణానదిలో వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీ వద్ద శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 2,98,209 క్యూసెక్లు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతానికి వరద తగ్గుముఖం పట్టిందన్న విపత్తుల నిర్వహణ సంస్థ ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాల ప్రభావంతో హెచ్చుతగ్గులు ఉండొచ్చని తెలిపారు.